ఈ రోజు ఆలూరు మండలం కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆలూరు ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ మాట్లాడుతూ నిన్నటి రోజు విద్యుత్ ఛార్జీలపై వైసీపీ ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. వైసీపీ ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి 2022-23లోనే 4 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారు. ఇప్పుడు ప్రజల సమస్యలపై పోరాటానికి ఎటువంటి తావు లేకుండా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది అని వీరభద్రగౌడ ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో విండ్ ఎనర్జీ మరియు సోలార్ పవర్ ద్వారా విద్యుత్ ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం ప్రజలకి తక్కువ ధరలతోటే విద్యుత్ సరఫరా చేస్తామని ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ తెలిపారు. కార్యక్రమంలో ఆలూరు మండల కన్వీనర్ మరియు సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు వాళ్ళ తప్పిదం వల్ల విద్యుత్ ఛార్జీల మీద భారం ఎక్కువై ఈరోజు జరుగుతున్నది. మీకు అందరికీ తెలుసు, వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం 32,166 కోట్లు పడుతుంది. విద్యుత్ సంస్థలు పెరిగిన అప్పులు, అప్పట్లో వాళ్ళు 5 ఏళ్ళు చేసిన అప్పులు 49,596 కోట్లు. ఎన్టీపీసీ కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్లో జాప్యంతో దాదాపు 12,818 కోట్లు అప్పటికి లాస్ అయింది. పోలవరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు జాప్యంతో కూడా 4,737 కోట్లు నష్టం వాటిల్లింది. స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలుతో నష్టం 2,691. ఏడాదికి 7,000 మెగావాట్ల సోలార్ పవర్ సేకి నష్టం వాటిల్లింది 3,850 కోట్లు. అప్పులపై వడ్డీ భారం, వీటినన్నీ అప్పులు చేస్తూ తెచ్చారు. దానిపై వడ్డీ దాదాపు 10,892 కోట్లు వడ్డీ పడింది. ఏపీ డెస్కామ్, ఏపీ ఎస్పీడీసీఎల్ ఇవన్నీ వైఫల్యాలతో 9,618 కోట్లు నష్టం. జెన్కోలో ప్లాంట్లో విద్యుత్ తగ్గించడం వల్ల 3,135 కోట్లు నష్టం. దాదాపు 1,29,503 కోట్లు మొత్తం ఈ 5 ఏళ్ళలో విద్యుత్లో నష్టం వాటిల్లింది అప్పటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల. 22.5 మిలియన్ యూనిట్ల లోటుతో 2014లో మన ప్రభుత్వం ఏర్పడితే దాన్ని పూడ్చి 2019లో మిగులు విద్యుత్తో జగన్ చేతికి పెట్టాం మనం. అంటే 2014 మునుపు 22.5 మిలియన్ యూనిట్ల లోటుతో ఉండేది. ఈ 5 ఏళ్ళలో దాన్ని పూడ్చి మిగులు విద్యుత్తో జగన్ రెడ్డి చేతిలో మనం పెట్టాం. మరి అలా పెట్టినా కూడా వాళ్ళు అంత నష్టం చూపించారంటే వారిదే బాధ్యత. మిగులు విద్యుత్తో పాలన ప్రారంభించి ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ వనరుల రాష్ట్రంలో ఉన్న నేడు ప్రధాన కారణం ముమ్మాటికి జగన్ రెడ్డి అవినీతి, కక్ష సాధింపు విధానాలే కారణం. 5 ఏళ్లలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై దాదాపు 32,000 కోట్ల భారం మోపారు. జగన్ రెడ్డి పాలనలో మైలవరం సోలార్ ప్లాంట్ దాడి చేసి ధ్వంసం చేశారు. చట్టవిరుద్ధంగా పీపీఏలను రద్దు చేసి 7,000 కోట్లు తక్కువ రేటుకు విద్యుత్ ఉత్పత్తి కొనుక్కోవడం జరిగింది. అలా కాకుండా వారిని ప్రోత్సహించే వారి అనుభవంతో మరో 10,000 మెగా యూనిట్లు ఈపీటీసీకి ఉత్పత్తి తెచ్చి ఉండేవారు. దీనివల్ల రాయలసీమ, ప్రకాశం జిల్లాలో యువతకు ఉద్యోగాలు రాకపోవడమే కాకుండా మిగులు విద్యుత్ రాష్ట్రంలో నేడు ఉండేది. ఇతర రాష్ట్రాలకు అమ్ముకుని లాభపడి ఉండేది మన రాష్ట్రం. మన ఆలూరు తాలూకాలోనే ఎన్ని విద్యుత్ గాలిమరలు వచ్చాయి అంటే విండ్ పవర్ మిల్. మళ్ళీ ఈ 19 నుంచి 24 వరకు ఒక్కటన్నా వేసారా? వేలే. ఇప్పుడు దాదాపు 200 ఆల్రెడీ వచ్చాయి, ఇంకా 400 రాబోతున్నాయి. మరి దీనివల్ల విద్యుత్ ఏర్పాటు అవుతుంది, అంటే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల రాబోయే కాలానికి మళ్ళీ విద్యుత్ కూడా రేటు ధరలు తగ్గిపోతాయి చాలాగా. ఇలాంటి అదేవిధంగా గ్రీన్ పార్క్ అంటే సోలార్ పవర్ ప్లాంట్లు కూడా ఈరోజు నిన్ననే నా దగ్గర వచ్చారు. దాదాపు 6,000 ఎకరాలు కావాలి పవర్ ప్లాంట్ వేస్తామని. మరి ఆలూరు తాలూకాలో 6,000 ఎకరాల్లో పవర్ ప్లాంట్ వేస్తుందంటే మరి ఎంత విద్యుత్ ఉత్పత్తి చేస్తాం మనం? రైతులు భూమి అమ్మిన వాళ్ళు కొనడానికి సిద్ధంగా ఉన్నారు, లేకుంటే రైతులు భూమి లీజుకి ఇచ్చినా కూడా 32,000కి తీసుకోవడానికి కంపెనీ రెడీ ఉంది. నిన్న ఒక పెద్ద కంపెనీ వచ్చింది, మెగా కంపెనీ. వాళ్ళకు కూడా మనం ప్రయత్నాలు చేసి ఇప్పిస్తామని చెప్పాము. కొంతమంది రైతులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు, కొంతమంది రైతులు ఇవ్వకపోవడం. ఇవన్నీ చూస్తే కొన్ని ఒక దగ్గరైనా వాళ్ళకి 500 ఎకరాలు దొరికితే ఇంకో 500 ఎకరాలు లీజ్ తీసుకుంటారు. అసలు మొత్తం మీద లీజు తీసుకున్నారంటే కూడా ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేయమంటారో తెలియదు. కానీ అయినా దానికి అగ్రిమెంట్ ఉంటుంది, 10 ఏళ్ళ వరకు అగ్రిమెంట్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 5% ఎన్హాన్స్ చేస్తుంటారు. ఇప్పుడు 32,000 చెప్తున్నారు. 32,000కి ఎవరైనా రైతులు లీజుకి ఇస్తే కూడా మనకి కావాల్సిన ఏరియా మన దగ్గర
ఉంది. అది డయాసిస్ అందులో ఎక్కడైతే ఉంటుందో అక్కడే తీసుకుంటారు, దాదాపు 6,000 ఎకరాలు. మరి ఇట్లాంటివి ఒక ఆలూరు నియోజకవర్గంలోనే జరుగుతుందంటే యావత్ 175 నియోజకవర్గాల్లో ఇలాంటివి ఎన్ని ప్లాంట్లు వస్తాయి ఒకసారి మనం అంతా ఆలోచించాలి. ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా మిగులు విద్యుత్ మన దగ్గర ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇంకా పెంచడము గలాట్ చేయడం ఎందుకు? వీళ్ళు లాంతర్లు పెట్టుకున్నారు, విద్యుత్ లేదా? మీరు ఉన్నప్పుడు మనం ఫ్యాక్టరీలు కూడా నడపలేం. మీకు ఇప్పుడు కరెంటు పోతుందా? లేదు కదా. లాంతర్లతో ఎందుకు ధర్నా చేస్తున్నారు? ఇవన్నీ కూడా ప్రజలను మీరు మోసం చేసేయడానికి, ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. గత 5 ఏళ్లలో మీ ప్రభుత్వం ఏం చేసిందో అన్ని ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఏం చేస్తుందో వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇవన్నీ కాక ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు ఒకటి ఆలోచిస్తున్నారు ప్రజలు. ఏ ప్రభుత్వం అయితే ప్రజల ఆకాంక్ష కోసం పనిచేస్తుందో అనేది. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష కోసమే పనిచేస్తుంది. ఇవే కాక అన్ని రంగాల్లో కూడా ముందుకొస్తూ పనిచేస్తుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకి ఇక్కడ ఉండే